మనం పరీక్షలు రాస్తూ ఉంటాం. ఒకవేళ ఏదైనా పరీక్షలో ఫెయిల్ అయితే ఏం చేస్తాం? పాస్ అవుతాము అనే గట్టి నమ్మకం ఉంటే ఏం చేస్తాం? రీకౌంటింగ్‌కో, రీవాల్యుయేషన్‌కో అప్లై చేస్తాం. సో దట్ ఇయర్ వేస్ట్ కాదు. అలా రీకౌంట్‌లో, రీవాల్యుయేషన్‌లో పాస్ అయితే గనుక సేవ్ అవుతుంది 1 ఇయర్. అలా కాకుండా గమ్మునే ఉంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏపీ ఎన్నికల రిజల్ట్ వరకు వచ్చే వరకు అక్కడ కూడా అనుమానాలు ఉంటే గనక ఇదే విధమైన ఆప్షన్ ఏదో ఉండి ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాని 5 ఏళ్ళు గమ్మున కూర్చుంటారా? అంతేనా? లేదు కదా. సో ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తామో అని అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మరి రీకౌంట్కి, వీవీప్యాట్స్ రీకౌంటింగ్కి వెళ్ళాలి. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వీవీప్యాట్స్ కౌంటింగ్లో ఈవీఎం కౌంటింగ్కి ఏమాత్రం తేడా రాకూడదు. వచ్చిందంటేనే ఇక అర్థమైపోతుంది సంథింగ్ రాంగ్ హ్యాపెండ్ అని. సో తేడా వచ్చినప్పుడు రిజల్ట్ కనుక తారుమారైతే ఇక అన్ని నియోజకవర్గాల్లో ఈసీనే సుమోటోగా రీకౌంట్ చేయాలి. ఒకవేళ ఈసీ కనుక చేపట్టకపోతే అప్పుడు వైసీపీ నాయకత్వమే అందరి అభ్యర్థుల తరపున రీకౌంటింగ్కి అప్లై చేయాలి, లేదా అభ్యర్థుల చేతనే అప్లై చేయించాలి. అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే గనుక అప్పుడు వైసీపీనే అధికారంలోకి రావచ్చు. అందరూ అంటున్నారు 79 నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి మ్యానిపులేషన్ జరిగింది అని. అప్పుడు 79 + 11 90 సీట్స్, 90 సీట్లతో అధికారంలోకి వస్తుంది. అలాంటప్పుడు ఇలా మౌనంగా లేకపోతే పట్టనట్టు ఉంటే ఎలా? ఖచ్చితంగా గెలుస్తాము అనే నియోజకవర్గాల్లో, లేదా ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ విషయంపై ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో వీవీప్యాట్స్ని లెక్కించమనాలి. ఇప్పుడు చూడండి, ఒక పోలింగ్ బూత్లో 100 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. 90% పోలింగ్ జరిగింది, అంటే 90 ఓట్లు పోల్ అయ్యాయి. కౌంటింగ్ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి? 90 రావాలి. అలా కాకుండా 95 వచ్చినా, 85 వచ్చినా అర్థమేంటి? సంథింగ్ రాంగ్ హ్యాపెండ్. 90 ఓట్లు పోలైతే కౌంటింగ్ చేసినప్పుడు 90 ఓట్లే రావాలి. అలా కాకుండా కౌంటింగ్ చేసినప్పుడు 95 వచ్చినా, లేక 85 వచ్చినా, లేక ఏకంగా 110 ఓట్లే వచ్చినా, 110 ఓట్లు వచ్చాయని చెప్పినా అది ఖచ్చితంగా ఫ్రాడ్, మ్యానిపులేషన్, హ్యాకింగ్ అని ఇట్టే చెప్పవచ్చు. సో కాబట్టి అదేదో ఫామ్ 20 ఏదో అంటున్నారు, బూతుల వారి పోలింగ్ శాతాన్ని, పోలింగ్ ఏ విధంగా జరిగింది బూతుల వారి అనేది బయట పెట్టలేదు, ఇంకా మరి వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు అంటున్నారు. మిగిలిన రాష్ట్రాలలో అయితే అప్లోడ్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా చేయలేదు అంటున్నారు. అంటే ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ హ్యాపెండ్ అని అర్థం అవుతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో వీవీప్యాట్స్ కౌంటింగ్కి వెళ్ళాలి. ఒకటండి, నువ్వు పరీక్ష బాగా రాసినావా? ఖచ్చితంగా పాస్ అవుతావా? అయితే అప్లై చేయి రీకౌంటింగ్కి, రీవాల్యుయేషన్కి. అంతే, పాస్ అయిపోతావు, అయిపోతుంది. అంతేగాని నేను బాగా రాసినా అనుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. ఉన్న ఆప్షన్ని వినియోగించుకోవాలి. అలానే ఇక్కడ కూడా మేమే గెలుస్తాం, మాకు ఇన్ని నియోజకవర్గాల్లో మేమే గెలవాలి అని అనుకుంటే ఎట్లా? ముందుకు సాగండి. అలా
ఖచ్చితంగా ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని అంటే అలా అనుకుంటూ ఉంటే గనక ఇక మీడియా ముందు అక్కడిక్కడ కాదు, రోడ్ల మీదకు రావాలి, రోడ్ల మీదకు. అప్పుడు శ్రీలంకలో లాగా, బంగ్లాదేశ్లో లాగా అనైతికంగా అధర్మంగా అధికారంలోకి వచ్చిన వారు హెలికాప్టర్ ఎక్కి పరారైపోతారు. అంతేగాని ఇట్లా మీడియాల ముందు లేకపోతే ఇంకెక్కడో మాట్లాడితే కాదు. ఆ విధమైన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఈవీఎం హ్యాకింగ్ జరిగింది, మ్యానిపులేషన్ జరిగింది, అవకతవకలు జరిగాయి అని అనుకునేవారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీధుల్లోకి రండి. ఒకవేళ ఈసీ గనక వీవీప్యాట్స్ కౌంటింగ్కి ఒప్పుకోకపోతే వీధుల్లోకి రండి, అధికారాన్ని హస్తగతం చేసుకోండి. ఎందుకంటే 79 + 11 90 సీట్లతో మీకే అధికారం దక్కుతుంది. అది విషయం.